ఒకరోజు ఉదయం ప్రపంచం మొత్తం ఒక్క వార్తే చూస్తోంది. ఆకాశంలో మిస్సైళ్లు, గాల్లో డ్రోన్లు. ప్రపంచం మొత్తం టెన్షన్లో. ఇది సినిమా కాదు, ఇది నిజంగా జరుగుతున్న యుద్ధం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఈ పోరు ఎందుకు మొదలైంది? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మరియు ముఖ్యంగా ఈ యుద్ధం ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళుతుందా? ఈరోజు మనం ఈ కథను పూర్తిగా అర్థం చేసుకుందాం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య గొడవ కొత్తది కాదు. ఇది చాలా సంవత్సరాల క్రితమే మొదలైంది. 1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ విప్లవం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇజ్రాయెల్ను తమ ప్రధాన శత్రువుగా ప్రకటించింది. అప్పటి వరకు ఈ రెండు దేశాల మధ్య పెద్ద సమస్యలు లేవు. కానీ విప్లవం తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఇరాన్ నాయకులు స్పష్టంగా చెప్పారు, ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదు. ఇజ్రాయెల్ కూడా వెనకడుగు వేయలేదు. వాళ్లు కూడా తమ రక్షణను మరింత బలంగా చేసుకున్నారు. ఇలా ఈ రెండు దేశాలు సంవత్సరాలుగా ఒకరిపై ఒకరు అనుమానం మరియు కోపంతో ఉన్నారు. ఇది కొంచెం సినిమా కథలా అనిపిస్తోంది. హీరో, విలన్లా ఇద్దరూ ఒకరినొకరు చూస్తున్నారు. కానీ ఒక పెద్ద తేడా ఉంది. సినిమాలో ఫైట్లు నకిలీగా ఉంటాయి. ఇక్కడ మాత్రం నిజంగా మిస్సైళ్లు పేలుతున్నాయి. ఇటీవల ఈ పరిస్థితి ఒక్కసారిగా చాలా ప్రమాదకరంగా మారింది. ఇజ్రాయెల్ ఇరాన్లోని కొన్ని ముఖ్యమైన మిలిటరీ స్థావరాలపై మరియు న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేసింది. ఆ దాడులతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది. దానికి ప్రతిగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గలేదు. వాళ్లు వందల సంఖ్యలో డ్రోన్లు మరియు మిస్సైళ్లు ఇజ్రాయెల్ వైపు పంపారు. కొన్ని గంటల పాటు ఆకాశంలోనే యుద్ధం జరిగినట్టు కనిపించింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, డ్రోన్లు, రాకెట్లు ఇవన్నీ ఒకేసారి పనిచేశాయి. ఇది చూసిన ప్రపంచ దేశాలు ఒక్కసారిగా టెన్షన్ పడిపోయాయి. ఎందుకంటే ఈ యుద్ధం పెద్ద యుద్ధంగా మారే ప్రమాదముంది. ఇప్పుడు పరిస్థితి ఇంకా సీరియస్ అవుతోంది. ఈ యుద్ధంలో అమెరికా వంటి పెద్ద దేశాలు కూడా పరోక్షంగా పాల్గొంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇరాన్ సైనిక స్థావరాలపై పెద్ద ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. దానికి ప్రతిగా ఇరాన్ కూడా భారీగా ప్రతిదాడులు చేస్తోంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది కేవలం రెండు దేశాల మధ్య గొడవగా ఉండటం లేదు. మధ్యప్రాచ్యంలో ఉన్న చాలా దేశాలు ఈ సమస్యలో ఇరుక్కుపోతున్నాయి. ఒక చిన్న తప్పు జరిగితే పెద్ద యుద్ధం మొదలయ్యే ప్రమాదముంది. ప్రపంచం మొత్తం ఈ యుద్ధాన్ని ఎందుకంతగా భయపడుతోంది తెలుసా? దానికి ఒక ముఖ్యమైన కారణముంది. అది ఆయిల్. ఇరాన్ దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన సముద్ర మార్గముంది. దానికి పేరు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ప్రపంచంలోని చాలా ఆయిల్ అక్కడి నుంచే వెడుతుంది. ఈ ప్రాంతంలో యుద్ధం పెరిగితే ఆయిల్ సరఫరా ఆగిపోవచ్చు. అప్పుడు ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. అంటే మన దేశంలో కూడా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. మనకి ఆ దేశాలతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా పెట్రోల్ బంక్ దగ్గర బిల్లు చూసినప్పుడు మాత్రం మనకి గుర్తుకు వస్తుంది. ఇది ఎంత దూరంలో జరుగుతున్న యుద్ధమైనా దాని ప్రభావం మన జేబు మీద పడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఇలా సరదాగా అంటున్నారు, మూడవ ప్రపంచ యుద్ధం మొదలైతే ఆఫీస్కి సెలవొస్తుందా అని. కానీ నిజానికి యుద్ధమనేది సరదా విషయం కాదు. యుద్ధమంటే ప్రాణ నష్టం, పట్టణాలు నాశనమవడం, లక్షలాది మంది ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లడం. ఇది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. ఈ యుద్ధంలో మరో పెద్ద భయం కూడా ఉంది. అది న్యూక్లియర్ ఆయుధాలు. ఇజ్రాయెల్ దగ్గర కూడా న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. ఈ రెండు దేశాలు న్యూక్లియర్ యుద్ధానికి వెళితే దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. అది మనం ఊహించలేని స్థాయి నష్టం. అందుకే ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఈ యుద్ధం సాధారణ యుద్ధం కాదు. ఇది రాజకీయాలు, మతం, శక్తి, ఆయిల్ ఈ నాలుగు కలిసిన పెద్ద గేమ్. ఈ గేమ్ ఎప్పుడు ముగుస్తుందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం జరిగితే దాని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై పడుతుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న మిగిలింది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా? లేక ఇది ఇంకా పెద్ద యుద్ధానికి దారితీస్తుందా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పండి.